హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మరొక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈసారి 107 వేకెన్సీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ అయితే ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, అంగన్వాడీ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకి జాబ్స్ అనేవి ఇస్తారు. అండ్ ఆల్సో మనం ఎటువంటి అప్లికెంట్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దగ్గర 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనం ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ పోస్టింగ్ విషయానికి వస్తే, మీరు ఒకవేళ విలేజ్లో కన్నా ఉంటే మీ పంచాయతీ పరిధిలో మీకు జాబ్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు టౌన్‌లో గాని, సిటీలో గాని ఉంటే మీ వార్డు లేదా పక్క వార్డులో మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మన దగ్గర ప్రాంతంలోనే ఉంటూ ఈ అంగన్వాడీ జాబ్స్ అనేవి మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, కావాల్సిన డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్‌గా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మొదటగా ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలనేది తెలియజేస్తాను. ఎందుకు అంటే, చాలామంది చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వలన మీకు ఉద్యోగం వచ్చే అర్హత ఉన్నప్పటికీ కూడా మీరు చేసే చిన్న తప్పు వలన మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ నేను మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి ఈ అంగన్వాడీ జాబ్స్కి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2-3 మినిట్స్ ఉంటుంది. ఇది క్లియర్గా వినండి. సో, దానివల్ల ఏంటి అంటే, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తారు. చాలామందిని ఎక్కడ రిజెక్ట్ చేస్తారు అంటే, అప్లికేషన్ ఫామ్‌లో ఎటువంటి తప్పులు అయినా ఉన్నాయా అని చూసి రిజెక్ట్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్‌లోనే. కాబట్టి ఇది కరెక్ట్‌గా చేయండి. సో, ఫస్ట్ ఇక్కడ మనకి ఏమిచ్చారు, దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రం పేరేంటి అని ఇచ్చారు. ఇది మనకి ఎలా తెలుస్తుంది, ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి అనేది అంటే, నేను మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను. ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో కిందకి వెళ్తే అక్కడ ఏ ఏ అంగన్వాడీ సెంటర్‌లో ఏం జాబ్స్ ఖాళీ ఉన్నాయనేది లిస్ట్ అనేది ఉంటుంది. సో, మీ ప్రాంతానికి సంబంధించి మీ మండలం ఏంటో మీకు తెలుసు. అండ్ అక్కడ ఆ మండలం కింద ఏ ఏ అంగన్వాడీ సెంటర్స్‌లో ఖాళీ ఉన్నాయని చూపిస్తుంది లిస్ట్‌లో. అక్కడ చూసుకోండి. చూసుకున్న తర్వాత దాని యొక్క పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ పేరు ఏంటి? మీరు అంగన్వాడీ కార్యకర్త పోస్ట్‌కి అప్లై చేస్తున్నారా? లేదా అంగన్వాడీ హెల్పర్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారా? ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అభ్యర్థి పేరు రాయండి. అభ్యర్థి పేరు, ఇక్కడ పేరు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఏదైతే మీ యొక్క పేరుందో అదే విధంగా రాయండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో మీ యొక్క ఫుల్ నేమ్ ఉండి పేరున్నా, మీ యొక్క ఇనిషియల్ ఉండి పేరున్నా, ఆడ ఏ విధంగా ఉందో అదే రాయండి. అంతేగాని ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంది, పాన్ కార్డులో ఒక విధంగా ఉంది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా రాయొద్దండి. ఎందుకంటే ఎక్కువ మంది అప్లికేషన్స్ అనేవి వాళ్ళ యొక్క పేరు దగ్గరే రిజెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే, మీ 10th క్లాస్‌లో మీ యొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఓకేనా? కాబట్టి అది జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ అడ్రస్ రాయండి. మీ యొక్క అడ్రస్ రాసేటప్పుడు అక్కడ ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే, డోర్ నెంబరు, వీధి పేరు, ఒకవేళ మీరు వార్డుకి సిటీ లేదా టౌన్‌కి సంబంధించిన వాళ్ళైతే వార్డు నెంబర్‌తో పాటుగా వార్డు పేరు, గ్రామానికి సంబంధించిన వాళ్ళైతే విలేజ్ పేరు, ఈ విధంగా అన్నీ రాయండి. మండలం ఏంటి, అలాగే పిన్ కోడ్ రాయండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ దగ్గర మీకు ల్యాండ్‌లైన్ ఉంటే రాయండి. ఒకవేళ లేదు అంటే దాన్ని ఖాళీగా వదిలేయకుండా ఇక్కడ ఒక డాష్ పెట్టండి. మొబైల్ నెంబర్ అందరికీ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ రాయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో, మీరు ఇక్కడ ఏ డీటెయిల్స్ రాసినా కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది జిరాక్స్ కాపీ పెట్టాలి. ఇక్కడ విద్యార్హతలోనిచ్చారు, అంటే క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో, మీకు 10th క్లాస్‌తో పాటుగా ఇంటర్మీడియేట్ గానీ, డిప్లొమా గానీ, లేదా డిగ్రీ గానీ, ఇంకా ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వాటన్నిటిని ఇక్కడ రాయండి. రాసిన తర్వాత మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఇక్కడ రాస్తారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అనేది పెట్టాలి. నెక్స్ట్ పుట్టిన తేదీ. ఈ సర్టిఫికేట్ చాలామంది దగ్గర ఉండకపోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఒకవేళ ఉంటే పెట్టండి. లేకపోయినా కూడా ఏం పర్లేదు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాన్నే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌కి తీసుకుంటారు. అది ఇక్కడ రాయండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. తేదీ, నెల, సంవత్సరం.
నెక్స్ట్ నివాసం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని నేటివిటీ సర్టిఫికేట్ అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తారు ఇది. ఓకేనా? తీసుకోండి. ఏంటి నేటివిటీ సర్టిఫికేట్ అంటే, మీరు ఈ ప్రాంతానికే సంబంధించిన వాళ్ళు, ఈ గ్రామానికి లేదా ఈ వార్డ్‌కే సంబంధించిన వాళ్ళు అని చెప్పి మనకి సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తారు. దాన్ని నేటివిటీ సర్టిఫికేట్ లేదా స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటారు తెలుగులో. అది తీసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ. బీసీలో 5 కేటగిరీలు ఉన్నాయి. ఏబీసీడీఈ అని. ఎస్సీలో ఇప్పుడు 3 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. ఈ విధంగా మీరు ఏ గ్రూప్ కిందకి వస్తారో లేదా ఏ కేటగిరీ కింద వస్తారో తీసుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇది ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారు, తీసుకోండి. అనుభవము, ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోయినా పర్లేదు. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఏం లేకపోతే డాష్ పెట్టేసి వదిలేయండి. ఎక్స్పీరియన్స్ కింద ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అని, లేదా కృషి మరియు ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ చేసిన, లేదా ఈసీఈ వర్కర్లుగా పనిచేసిన దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాసుకోవచ్చు. ఒకవేళ లేదంటే వదిలేయండి. నెక్స్ట్ వితంతువు అంటే భర్త మరణించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవును అయితే అవును అని, కాదు అయితే కాదు అని టిక్ చేయండి. నెక్స్ట్ భర్త మరణించి వితంతువులు అయ్యి మైనర్ పిల్లలు కనుక ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయండి, లేకపోతే డాష్ పెట్టి వదిలేయండి. నెక్స్ట్ కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలలో అనాథ అయి ఉంటే ఎస్ ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి, లేకపోతే నోన్ పెట్టేయండి. వికలాంగులు అయి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి, లేకపోతే నోన్ పెట్టేయండి. ఇక్కడ అభ్యర్థి సంతకం దగ్గర మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ అయిపోయింది. ఇక ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్ ఉంటే ప్రజెంట్ 8,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 35,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్ ఉంటే 12,000 వరకు అంగన్వాడీ జాబ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ వేకెన్సీ అన్నిటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 8,000, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 జాబ్స్కి ఒకేసారి నోటిఫికేషన్ అనేది ఇవ్వరు. మళ్ళీ ఎలా నోటిఫికేషన్ ఇస్తారు అంటే, జిల్లాల వైజ్గా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఈ నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది మీకు తెలియకపోవచ్చు. చాలా మీరే చెప్పండి, మీలో ఎంతమందికి అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ వస్తే మీకు తెలుస్తుంది? చాలామందికి తెలియదు. సో అయితే దీనివల్ల చాలామంది అభ్యర్థులు మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా, మీకు అర్హత ఉన్నా కూడా జాబ్ అనేది నోటిఫికేషన్ వచ్చినట్లు తెలియకపోగా దానికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయిపోయి చాలామంది జాబ్స్ అనేవి కోల్పోతున్నారు. సో దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే, ఏ జిల్లాకి సంబంధించి అయినా, అది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకి సంబంధించి అయినా, తెలంగాణలో ఏ జిల్లాకి సంబంధించిన అయినా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 జిల్లాలకి నోటిఫికేషన్స్ అనేవి ఈ 2 మంత్స్‌లో విడుదలయ్యాయి. తెలంగాణలో ఇంకా నోటిఫికేషన్లు రాలేదు, వస్తాయి. అది త్వరలోనే వస్తాయి. ఓకేనా? సో తెలంగాణలో వచ్చినప్పుడు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకే. సో ప్రెజెంట్ మనకి ఒక జిల్లాలో, మరొక జిల్లాలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఏ జిల్లా అంటే మనకి నంద్యాల జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డేట్ మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ అంగన్వాడీ జాబ్స్‌కి సంబంధించి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు 7 ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్లు 101 వేకెన్సీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ చాలా జిల్లాలకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన వెబ్‌సైట్‌లో, అలాగే మన యూట్యూబ్ ఛానల్‌లో రెండిట్లో కూడా అంగన్వాడీ జాబ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను అప్లోడ్ చేశాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే సత్యసాయి జిల్లాకు సంబంధించి ఉంది. కడప జిల్లాకు సంబంధించి వీడియో మనకి అప్లోడ్ చేశాను. దాంతో పాటుగా మనకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి, కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి, అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లా, ఇలా నోటిఫికేషన్లు ఏవైతే విడుదల అవుతూ ఉంటాయో వాటన్నిటిని కూడా మన ఛానల్ ద్వారా, మన వెబ్‌సైట్ ద్వారా నేను మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఓకేనా? సో ఈ అంగన్వాడీ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 21 నుంచి 35 సంవత్సరాల ఏజ్ ఉండాలి. అండ్ లోకల్‌గా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వివాహితురాలై ఉండాలి. స్థానికంగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్స్‌కి సంబంధించిన వాళ్ళకి ఓన్లీ ఆ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఆ జాబ్స్ అనేవి ఇస్తారు. ఆయా పోస్టులు కూడా సేమ్ క్వాలిఫికేషన్సే మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆల్రెడీ నేను మీకు చెప్పాను మనకి ఏమేం సర్టిఫికేట్స్ కావాలని. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే నేటివిటీ సర్టిఫికేటు, వితంతువు అయింటే ఆ సర్టిఫికేట్, వికలాంగులైంటే సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ పట్టుకొని, నేను అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా, దాన్ని ఫిలప్ చేసుకొని మీరు ఒక రెస్పెక్టివ్ అడ్రస్ అనేది ఉంటుంది. ఏంటి ఆ అడ్రస్ అంటే సిడిపిఓ ఆఫీస్ అంటారు దాన్ని. అది ఎక్కడ ఉంటుందో మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు డీటెయిల్స్. ఆ అడ్రస్కి వెళ్ళి 14వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి
23వ తేదీ వరకు నంద్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మీ సీడీపీఓ ఆఫీస్‌కి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ జాబ్స్‌కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు లిస్ట్ అనేది ఇచ్చారు. అంగన్వాడీ వర్కర్, అలాగే అంగన్వాడీ హెల్పర్ జాబ్స్‌కి సంబంధించి ఎక్కడెక్కడ ఏం వేకెన్సీ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంటారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి? మండలానికి ఒక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఉంటుంది. అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? నేమ్ ఆఫ్ ద డివిజన్ ఏంటి? నేమ్ ఆఫ్ ద మండలం ఏంటి? అండ్ అంగన్వాడీ సంబంధించినటువంటి అంగన్వాడీ సెంటర్ పేరేంటి అనేది మనకి క్లియర్‌గా ఇచ్చారు. డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. అంగన్వాడీ వర్కర్‌లకి సెపరేట్‌గా ఉంది పీడిఎఫ్. అంగన్వాడీ హెల్పర్‌లకి టేబుల్ అనేది సెపరేట్‌గా ఉంది. సో, ఈ విధంగా డోను, నందికొట్కూరు, ఆళ్ళగడ్డ, ఆత్మకూరు, నంద్యాల, బనగానపల్లి ఇలాంటి చోట్ల ఈ ప్రాజెక్ట్స్ కింద ఉన్నటువంటి జాబ్స్‌ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో, మొత్తం పీడిఎఫ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీ ఏరియాలో వేకెన్సీ ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.